ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ది డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమలకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు దర్శన అప్డేట్స్ గురించి ఈ వీడియో రూపంలో తెలియజేస్తానండి. మరియు టీటీడీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి కూడా తెలియజేస్తానండి. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కూడా తెలియజేస్తాను. సో ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళేటువంటి వారికి 2 నుంచి 4 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక ఎస్ఎస్టీ డీడీ టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక టికెట్ లేకుండా ఫ్రీ దర్శనానికి అనగా సర్వదర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు 30 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. అనగా క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న వారికి అయితే 20 గంటల సమయం అయితే పడుతుందండి. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికి 24 గంటల నుంచి 30 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఈ టికెట్ లేని సర్వదర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూ లైన్లో శిలాతోరణం వరకు అయితే వేచి ఉన్నారండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి భక్తుల యొక్క రద్దీ రోజు రోజుకి భక్తుల రద్దీ అనేది పెరుగుతూనే ఉందండి. తోరణం వరకు అయితే ఈ రోజు వెయిట్ చేస్తున్నారు. 30 కంపార్ట్మెంట్లు భక్తులు వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇది కేవలం టికెట్లు లేకుండా ఫ్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మాత్రమే. టికెట్స్ తీసుకొని వెళ్ళామంటే 4 to 6 అవర్స్ లేదా 2 to 4 అవర్స్లో దర్శనం అయిపోతుంది. సో ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక నిన్నటి రోజున స్వామివారిని 75,872 మంది శ్రీవారి భక్తులు దర్శనం అయితే చేసుకున్నారండి. 37,236 మంది స్వామివారికి తలనీలాలు కూడా సమర్పించడం జరిగింది. ఇక నిన్న ఒక్కటి రోజునే స్వామివారి హుండీ ఆదాయం 3.64 కోట్లు. ఇక తిరుపతిలోని ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఏ రోజుకి సంబంధించిన టికెట్స్ అనేటివి ఆ రోజు ఇవ్వటం జరిగిపోతుందండి. ఆ టికెట్స్ అనేటివి అయిపోయాయంటే పక్క రోజున దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ టికెట్స్ కూడా ఇస్తారండి. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. తిరుపతిలో మనకి ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి ప్రతిరోజు ఇస్తూ ఉంటారండి. మీరు టికెట్స్ తీసుకోవాలనుకుంటే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ ఏరియాలలో టికెట్స్ అయితే తీసుకోగలరు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నామంటే కనుక టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు సోమవారం అన్ని విభాగాధిపతులతో సమగ్రంగా సమీక్షించారండి. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్తో పాటు టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని, సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. దర్శనం, వసతి, నాణ్యమైన అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడం మనందరి బాధ్యత అని తెలియచేయడం జరిగిందండి. ఆదివారం తన తనిఖీలో పరిశీలించినప్పుడు భక్తుల నుండి అందిన అభిప్రాయాలు వారి అంచనాలను చేరుకోవడానికి మనమందరం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియచేయడం జరిగింది అని ఈవో అధికారులకు పిలుపునిచ్చారండి. ప్రతి విభాగంలో చెక్ లిస్టు, టైం లైను, ఫీడ్బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను సిద్ధం చేయాలని ఆయన జేఈఓను ఆదేశించారు. ఆ తర్వాత దర్శనం, ఆన్లైన్ కోటా విడుదల, ఆలయానికి సంబంధించి సేవా టికెట్లు, రిసెప్షన్ విభాగంలో వసతి విధానాలు మరియు ఇంజనీరింగ్ పనులపై సంబంధిత అధికారులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించడం అయితే జరిగిందండి. అంతకు మునుపు టీటీడీ ఈవో ముళ్లకుంట ప్రాంతంలోని వసతి గృహాలు, లడ్డు కౌంటర్లను తనిఖీ చేసి భక్తుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారన్నమాట. అంతేకాకుండా తిరుమల శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్రీ జె శ్యామలారావు గారు తెలియచేయడం అనేది జరిగింది. శ్రీనివాస మంగాపురం మరియు శ్రీవారి మెట్టు మార్గాలలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు జేఈఓ వైద్యం శ్రీమతి గౌతమి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికారి శ్రీ గుణభూషణ్ రెడ్డి గారి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న 3 షాపులను తనిఖీ చేశారు. ఇందులో షాప్ నెంబర్ 3లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతిలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో తెలియజేశారు.
అదేవిధంగా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన షాప్ నెంబర్ 3 శ్రీ వినోద్ కుమార్కు షోకాజ్ నోటీసులు జారీ చేసి 25,000 రూపాయల జరిమానాను కూడా విధించడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ కూడా ఇవ్వటం అనేది జరిగిందండి. ఇది టీటీడీ నుంచి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠ అభిషేకం అయితే జరగనున్నదండి. సో అభిషేకాలు పంచామృత సంపన్న తిరుమంజనాల కారణంగా శ్రీదేవి భూదేవి శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులు ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైకాన సాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠ అభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం అనేది నిర్వహిస్తారండి. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనికి అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత సంపన్న తిరుమంజనం నిర్వహిస్తారండి. తర్వాత స్వామివారికి అమ్మవార్లకు వజ్ర కవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. 2 రోజుల ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. 3వ రోజు కూడా తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్ళీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి భూదేవి సమేత ఈ మలయప్ప స్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు. సో జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ నుంచి కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలన్నీ కూడాను టీటీడీ రద్దు చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇవ్వటం అనేది జరిగిందండి. తోమాల అర్చన సేవలను అయితే ఏకాంతంగా నిర్వహిస్తారు. సో భక్తులైతే ఈ విషయాన్ని గమనించగలరు. అంటే జ్యేష్ఠాభిషేకం కారణం వల్ల మనకి తిరుమలలో శ్రీవారి ఆలయంలో జరిగేటువంటి అంటే పర్టికులర్గా జూన్ నెల 21వ తేదీ కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలను అయితే టీటీడీ రద్దు చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇవ్వటం అనేది జరిగిందండి. సో ఇది ఈ నెలకి సంబంధించి ఆర్జిత సేవలు అయితే రద్దు చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ఇకపోతే కొంతమంది శ్రీవారి భక్తులు వారి యొక్క సందేహాలకి సంబంధించి అప్డేట్ అయితే తెలియచేస్తానండి. సో అందులో ముఖ్యంగా ఒక శ్రీవారి భక్తులు కామెంట్ చేశారండి. వేర్ వి గెట్ దివ్యదర్శన టోకెన్స్ అండ్ టైమింగ్స్ చెప్పేసి అడుగుతున్నారు. సో దివ్యదర్శన టోకెన్స్ అయినా ఎస్ఎస్టీ టోకెన్స్ అయినా ఒకటే అండి, డిఫరెన్స్ ఏమీ లేదు. సో మీరు ఆఫ్లైన్ టికెట్స్ తీసుకోవాలంటే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా మీరు టికెట్స్ అయితే తీసుకోవచ్చండి. సో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర ప్రతిరోజు 2 గంటల నుంచే టికెట్స్ అనేది ఇచ్చేస్తున్నారండి. మీరు 2 గంటల కంటే ముందే క్యూ లైన్లో వెళ్ళారంటే కనుక టికెట్స్ అనేది కంపల్సరీగా తీసుకోగలరు. ఇక శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే కనుక మార్గం మధ్యలో 50 మెట్టు దగ్గర ఇస్తూ ఉంటారు. సో డైలీ అప్డేట్లు మీరు కనుక ఫాలో అయ్యారంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందేది. సో మనకు అక్కడ ఉదయం 5:30 టికెట్స్ అనేది ఇస్తున్నారండి. అక్కడ మీరు తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇక నడక మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకి ఉదయం 4 గంటల నుంచి ఓపెన్లో ఉంటుందండి. మెట్ల మార్గం ద్వారా అయితే నడిచి మీరు వెళ్ళడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత మేడం మేము ఫుల్ ఫ్యామిలీతో జూన్ 22 సండే నైట్ 10 PM తిరుపతిలో ట్రైన్ దిగుతాము. మాకు దర్శనం టికెట్స్ ఎప్పుడు ఇస్తారు? మేము అలిపిరి మెట్ల దారిన వెళ్దాం అనుకుంటున్నాం. మేము నైట్ స్టార్ట్ చేయొచ్చా నడక మార్గం అని అడుగుతున్నారండి. సో మనకి ఏంటంటే నైట్లో మీకు అక్కడ నడక మార్గం ద్వారా వెళ్ళడానికి అయితే పాసిబుల్ అయితే లేదండి. సో మీరు నైట్ 10 గంటలకి ట్రైన్ దిగుతామని అంటున్నారండి. మనకి టికెట్స్ అనేది ఆఫ్లైన్లో నైట్ 2 గంటలకు ఇస్తారు. ఇంతకుముందు ఆ శ్రీవారి భక్తులు అడిగినటువంటి కామెంట్లని నేను వివరించాను, ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారు అని చెప్పేసి. సో ఆ టైంకి మీరు టికెట్స్ అనేది తీసుకునేసరికి మీకు చాలా 1 అవర్ 2 అవర్ టైం అయితే పడుతుందండి టికెట్స్ అనేది దొరికేసరికి. ఆ తర్వాత కావాలంటే మీరు నడక మార్గం ద్వారా వెళ్ళండి. మీకు అక్కడ మార్నింగ్ మనకి 4 o'clock అయితే మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత నైట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అయితే అక్కడ పాసిబుల్ అయితే ఉండదు. మార్నింగ్ 4 o'clockకి మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అనుమతిస్తారండి. మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ మళ్ళీ 5:30 అంతేనండి. ఆ తర్వాత మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అయితే అనుమతించరు. సో మీరు నైట్ 10 గంటలకు వచ్చి 10 గంటలకు మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అయితే అక్కడ అనుమతించరండి. ఈవెన్ వాహనాల ద్వారా వెళ్ళడానికి కూడా మీరు 10 తర్వాత అయితే అనుమతించరనమాట. బస్సులు కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఘాట్ రోడ్లలో నైట్ 10 తర్వాత ఏవి కూడా అలో ఉండదు. సో మీరు వెళ్ళాలనుకుంటే కనుక మార్నింగ్ 4 తర్వాత అయితే మెట్ల మార్గం ద్వారా కానీ వాహనాల ద్వారా కానివ్వండి మీ వసతిని బట్టి వెళ్ళవచ్చు. సో ఇవ్వండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.